ప్రణామ్స్ టు మాస్టర్. నమస్తే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనము గైడెడ్ నిర్మలీకరణ చేసుకుందాము. అయితే ఈ వీడియోలో గైడెడ్ నిర్మలీకరణ కదా, మధ్య మధ్యలో సజెషన్స్ చెప్పి కొద్దిసేపు ఖాళీగా ఉంటుంది, ఏ మాటలు లేకుండా సైలెన్స్గా ఉంటుంది, అది గమనించాలి. అయితే కొత్తగా అభ్యాసం మొదలుపెట్టిన వారికి గుర్తు ఉండడం కోసమని, సులభంగా గుర్తుపెట్టుకోవడానికని దీనిని ఈ ఉన్న మన ప్రక్రియనంతా కూడా స్టెప్స్ వైజ్గా చేసుకుందాము. వీటిని 7 స్టెప్స్గా డివైడ్ చేసి మొదలు పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, రెడీయా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్, దీంట్లో సుమారుగా 1.5 మినిట్ పడుతుంది. సుఖంగా కూర్చొని చాలా సున్నితంగా కళ్ళు మూసుకోండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకొని చాలా నెమ్మదిగా శ్వాసను వదిలివేయండి. మీరు మీ హృదయంతో అనుసంధానం అవ్వండి. అంటే హృదయంలో ఉన్న మన దివ్య మూలముతో అనుసంధానమై, ఆ దివ్య మూలముతో లేదా ఆ అనంతముతో అనుసంధానమై ఉన్న మన గురువు గారి దివ్య హృదయంతో అనుసంధానమై, మాస్టర్ గారి యొక్క శక్తి సహాయముతో నాలో ఏవైనా ముద్రలు ఉంటే వాటిని నేను తొలగించుకోవటానికి కూర్చున్నాను అనే సున్నితమైన సంకల్పం చేసుకోండి. అంటే ఇప్పుడు సెకండ్ స్టెప్కి వద్దాము. ఇందులో రిలాక్సేషన్ ఒక 2 మినిట్స్ వరకు పడుతుంది. మనకు చాలా క్విక్గా రిలాక్సేషన్ చెప్పుకుందాం. మీ దృష్టిని పాదాలపైన నిలిపి భూమాత స్పర్శను అనుభూతి చెందండి. భూమాత నుండి ప్రవహిస్తున్న హీలింగ్ ఎనర్జీ, అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్య శక్తి మీ పాదాల ద్వారా ప్రవేశిస్తూ మీ పూర్తి శరీరం మొత్తం అంతా ప్రవహించినదని భావించండి. ఇప్పుడు మీ శిరస్సు నుండి కాలి వేళ్ళ వరకు, అంటే తల పై భాగము నుండి కాలి గోర్ల వరకు శరీరం మొత్తం అంతా చాలా స్థిమితంగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్నట్లు అనుభూతి చెందండి. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్కి వద్దాము. మనము నిర్మలీకరణకు ముందు ఒక ప్రక్రియని మధ్య మాస్టర్ గారు జోడించారుగా, అది చూద్దాం. మనం చేసుకునే నిర్మలీకరణ మరింత మెరుగ్గా, ప్రభావవంతంగా ఉండటానికి ప్రారంభ దశలో జోడించిన గోల్డెన్ లిక్విడ్ ప్రక్రియను మనం ఇప్పుడు చేద్దాము. మీ దృష్టిని మీ కటి వలయం పైనకు తీసుకురండి. మీ దృష్టిని మీ కటి వలయం పైనకు తీసుకురండి. మీ పొత్తి కడుపు తుంటి ప్రాంతములో బంగారు రంగు ద్రవము ఊరుతూ అక్కడి నుండి పైకి కదులుతూ వెన్ను ఎముకలు, ప్రక్కటెముకలు, మీ షోల్డర్ బ్లేడ్స్ అండ్ కాలర్ బోన్స్, మీ చేతి వేళ్ళ చివరి వరకు ప్రవహిస్తున్నట్లు అనుభూతి చెందుతూ మీ తల వరకు ఉన్న ఎముకలన్నీ కూడా, కపాలపుటెముకలు, పుర్రె, మీ శరీరములోని అస్థిపంజర నిర్మాణం మొత్తం అంతా ఈ బంగారు రంగు ద్రవముతో
నింపబడుతుంది, బోన్స్ మొత్తం కూడా ప్రవహిస్తుంది అని భావించండి. మళ్ళీ ఒక్కసారి మీ దృష్టిని మళ్ళీ తుంటి ప్రాంతము అంటే కటివలయము, తుంటి ప్రాంతము మన ఆసన భాగం అనుకోండి, దానికి అక్కడికి తీసుకొచ్చి దాన్ని మీ పెల్విక్ ఏరియా లేదా హిప్ ఏరియా దానిపైన దృష్టి నిలిపి ఉంచి ఆ గోల్డెన్ లిక్విడ్ బంగారు వర్ణంలో ఉన్న ద్రవము మీ వెన్ను ఎముకల గుండా శరీరములోని ఎముకలలో అన్ని ఎముకలలోకి స్వేచ్ఛగా ప్రవహిస్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఎలా పైపులో వాటర్ ఎలా ప్రవహిస్తాయో అలా మన బోన్ మధ్యలో మూలిగలో హోల్ ఉంటుంది, బోన్కి ఆ హోల్ మధ్యలో నుంచి మొత్తం అంతా కూడా ఈ ద్రవం ప్రవహిస్తూ మన అస్థిపంజరం అంతా కూడా దృఢంగా మారుతుంది అని ఒక సంకల్పం. ఇప్పుడు మీ దృష్టిని మీ వీపు భాగం పైనకు తీసుకురావడం, అక్కడ నిలిపి ఉంచండి. మనం ఇప్పుడు 4th స్టెప్కి వద్దాం. ఇక్కడ నుండి మన నిర్మలీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ మనము సంకల్ప శక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. ధ్యానములు అయితే నిరీక్షిస్తూ కూర్చుంటాము ప్రాణావతి శక్తి కోసము, ఏ సంకల్ప శక్తిని ఉపయోగించాం. ఇక్కడ నిర్మలీకరణలో మనం సంకల్ప శక్తిని ఉపయోగిస్తాము. అయితే మాస్టర్ గారు సహాయం తీసుకొని మాస్టర్ గారి నుండి ప్రవహిస్తున్న ప్రాణావతి శక్తి సహాయముతో నిర్మలీకరణ చేసుకుంటున్నాను అనే ఒక సున్నితమైన సంకల్పం చేసుకోవాలి. అక్కడ యూజ్ యువర్ విల్ పవర్ వెరీ సాఫ్ట్లీ. ఇప్పుడు మనం సజెషన్ చెప్పుకుందాం. నా ఆధ్యాత్మిక ప్రగతికి ప్రతిబంధకమైనవి ఏమైనా ఉంటే అవి నా వీపు భాగము నుండి పొగ రూపములో శాశ్వతంగా వెళ్ళిపోతున్నాయి అనే ఒక మృదువైన సూచన చేయండి. మీ వ్యవస్థలో నుండి సంక్లిష్టతలు, మాలిన్యాలు, జటిల తత్వాలు, స్థౌల్యము మరియు ముద్రలన్నీ మీ వెనక నుండి బయటకు శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్లుగా భావించండి. మీ శిరస్సు పై భాగము నుండి వెన్నెముక యొక్క చివరి భాగం వరకు అవి మీ వెనక వైపు నుండి బయటకు వెళ్ళిపోతున్నాయి అని ఊహించుకోండి. అవి మీ శరీరం వెనక నుండి పొగ రూపములో వెళ్ళిపోతున్నట్లుగా అనుభూతి చెందండి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకు వచ్చే ఆలోచనలను, భావాలను పట్టించుకోకుండా అప్రమత్తంగా ఉండండి. నేను నిర్మలీకరణ చేసుకుంటున్నాను అని గుర్తు తెచ్చుకోండి. ఆలోచన వెంట వెళ్ళకండి. ఆకాశంలో మేఘాలు వెళ్ళిపోతున్నప్పుడు ఎలాగైతే చూస్తూ ఉంటామో అదే విధంగా మీ ఆలోచనలకు మీరు సాక్షిగా ఉండటానికి ప్రయత్నించండి.
ఇప్పుడు మనం 5th స్టెప్కి వద్దాము. ఆత్మవిశ్వాసంతోనూ దృఢ నిశ్చయముతోనూ ఈ ప్రక్రియ యొక్క వేగాన్ని సున్నితంగా పెంచడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. మాలిన్యాలు, సంక్లిష్టతలు, జటిల తత్వాలు, ముద్రలన్నీ కూడా శరీరం వెనక భాగం నుండి పొగ రూపంలో వేగంగా వెళ్ళిపోతున్నట్లుగా భావించాలి, ఊహించుకోవాలి. మీ దృష్టి ఇతర ఆలోచనలపై మళ్ళినట్లయితే నెమ్మదిగా మరలా మీ దృష్టిని నిర్మలీకరణ ప్రక్రియ పైనకు మళ్లించండి. ఈ ముద్రలు మీ వీపు భాగం నుండి వెళ్ళిపోతున్న కొద్దీ మీలో కలుగుతున్న తేలికదనాన్ని అనుభూతి చెందండి. ముద్రలన్నీ వెళ్ళిపోతున్న కొద్దీ మీలో కలుగుతున్న తేలికదనాన్ని అనుభూతి చెందండి. మీలో తేలికదనం కలిగిందని మీకు అనిపించిన వెంటనే ఖాళీగా ఉంటే ఏదో ఒకటి మళ్ళీ స్థౌల్యం చేరిపోతుంది. అందుకని వెంటనే మీ దృష్టిని ముందు వైపుకు తీసుకురండి. మీ శరీరం ముందు వైపుకు తీసుకొచ్చి మీలో ఏర్పడిన ఆ శూన్యములో ప్రాణాహుతి శక్తిని నింపుకోవడానికి సిద్ధంగా ఉండండి. మూలము నుండి ప్రవహిస్తూ ఉన్న లేదా మాస్టర్ గారి హృదయం నుండి ప్రవహిస్తున్న పవిత్ర ప్రవాహం మీలోనికి ప్రవేశిస్తున్నట్లుగా భావించండి. ఈ తరంగాలు మీ హృదయంలోకి ప్రవేశించి మీ శరీర వ్యవస్థలోని అణువులో నిండిపోతున్నట్లుగా అనుభూతి చెందండి. ఈ దివ్య ప్రవాహము మీ హృదయములో నిండి మీ వ్యవస్థలోని ప్రతి కణము, ప్రతి అణువులోనికి ప్రసరించి ఇంకా ఏమైనా మిగిలి ఉంటే దానిని కూడా బయటకు నెట్టివేస్తూ పూర్తిగా శరీరం మొత్తం అంతా కూడా పవిత్ర ధారతో నింపబడిందని అనుభూతి చెందండి.
ఇప్పుడు 6th స్టెప్స్కి వస్తాము. ఇప్పుడు మీరు ఎంతో సరళంగా స్వచ్ఛంగా తయారయ్యారు. మీలో ఒక సమస్థితి ఏర్పడినది. మీరిప్పుడు సమతౌల్య స్థితికి చేరుకున్నారు అని భావించండి. నాలోని భారమంతా తొలగిపోయి తేలికగా మారాను. స్థౌల్యమంతా తొలగిపోయి స్వచ్ఛంగా మారాను. సంక్లిష్టతలన్నీ తొలగిపోయి సరళంగా మారాను. జటిల తత్వాలు తొలగిపోయి సూక్ష్మంగా మారాను. మాలిన్యాలు తొలగిపోయి శుద్ధంగా మారాను అని భావించండి. ఇప్పుడు మీ శరీరంలోని ప్రతి కణము సరళతను, స్వచ్ఛతను, తేలికదనాన్ని వెదజల్లుతున్నదని భావించండి. స్వచ్ఛతను అనుభూతి చెందండి. ఇంకా ఇప్పుడు 7th స్టెప్కి వద్దాము. మూలము నుండి నాలోనికి ప్రవహిస్తున్న ప్రాణావతి శక్తి నన్ను పూర్తిగా స్వచ్ఛంగా సరళంగా మార్చినది. ఇప్పుడు నా శరీరము భగవంతునికి నిలయంగా మారింది. నా శరీరము ఆ పరమాత్మ నివాసంగా, నా హృదయము ఆయనకు ఆసనంగా, నా శరీరము పరమాత్మ నివాసంగా, నా హృదయము ఆయనకు ఆసనంగా మారింది. నా హృదయము ఆ పరమాత్మకు పీఠముగా మారింది అనే భావన చేస్తూ మన ఇల్లే ఒక ఆశ్రమంగా, మన గురుదేవునికి నిలయంగా మారిందని భావించవచ్చు. ఈ నిర్మలీకరణ ప్రక్రియను అందించిన మన గురు పరంపరలోని గురువులందరికీ కృతజ్ఞతలు, హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటూ నిర్మలీకరణ ప్రక్రియ సమర్థవంతంగా, సంపూర్ణంగా జరిగిందనే దృఢ విశ్వాసముతో ముగిద్దాం. నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ ఆల్. మే మాస్టర్ బ్లెస్ యూ ఆల్.